ఒకరోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు తాబేలు పక్షిని ఇలా అడిగింది. నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది తాబేలు. అప్పుడు పక్షి అదిగో ఆ పక్కనే కొమ్మంచున ఉంది అని చెప్పింది పక్షి. అప్పుడు తాబేలు అక్కడ కర్ర పుల్లలతో చేసి ఉంది కదా అదా అని అడిగింది తాబేలు చులకనగా. అవును, అది నేనే కష్టపడి కట్టుకున్నాను అని అంది పక్షి సంతోషంగా. అప్పుడు తాబేలు ఎగతాళిగా దానికంటే నా డొప్పే బాగుంది అంది తాబేలు. అప్పుడు పక్షి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఎండ వచ్చినా వాన వచ్చినా గూటిని తాకుతాయనుకుంటా అని అడిగింది తాబేలు అక్కడితో ఆగకుండా ఇంకా అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఏ ప్రమాదం వచ్చినా నా డొప్పలోనే దూరిపోతాను. అప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉండదు అని అంది తాబేలు గొప్పలు పోతూ. దానికి పక్షి ఇలా సమాధానం ఇచ్చింది. ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు, అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్పలో నువ్వు మాత్రమే ఇరుకుగా ఉంటావు. అదే నా గూడులో నేను, అమ్మ, నాన్న, నా కుటుంబం అంతా ఉంటాము. అందుకే నా ఇల్లంటే నాకు ఇష్టం అని చెప్పి పక్షి ఎగిరిపోయింది. అప్పుడు తాబేలు పక్షి చెప్పిన మాటల్లో వాస్తవాన్ని గుర్తించి ఎదుటివారిని చులకనగా చూడటం, పొగరుగా మాట్లాడటం మానేసింది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.